जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी नायकत्वं रेवंत रेड्डी नायकत्वं राहुल गांधी नायकत्वं जय कांग्रेस जय कांग्रेस ये तो मना वीडियो जो आता है अरुण अरुण जी बोल डबल भाई ఇది మంచి రావాలా దిగంబర్ భాయ్ లోపలికెళ్ళి రావాలా ఆగురు ఈరోజు మన ప్రతిపక్ష నేత లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా సిరికొండ మండలంలోని మండల హెడ్‌క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కలిసి ఆయన జన్మదినాన్ని ఈరోజు మండలంలో జరుపుకుంటున్నాం. మరి రాహుల్ గాంధీ గారు గత 2 సంవత్సరాల కిందట భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశంలో సుమారు 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఆ రోజు ఈ దేశంలో పడుతున్నటువంటి కష్ట సుఖాలని మరి సామాన్య ప్రజల్ని వారి కష్ట సుఖాలను తెలుసుకొని మరి ఈ దేశంలో ఏదైతే అవసరం ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరి బీసీ కులగణన ఇలా మన తెలంగాణలో బీసీ కులగణన అయిందంటే దానికి ముఖ్య కారకులు రాహుల్ గాంధీ గారు. మరి ఆ రోజు చెప్పాడు ఈ దేశం మొత్తం కూడా బీసీ కులగణన కావాలి, ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన దేశంలో 52% ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడితే ఆ మాటను మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాలను పాటిస్తూ మరి తెలంగాణలో ఒకే తొందరగానే మన పాస్ అవ్వడం జరిగింది బిల్లు. మరి దాంట్లో భాగంగానే ఈలో దేశవ్యాప్తంగా అందరూ కూడా బీసీ కులగణన అంటారు. దానికి ముఖ్య కారకులు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు మరి ఆశయాల మేరకు మరి దేశంలో కొంత ప్రధానమంత్రి కావచ్చు మిగతా వాళ్ళకు నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి జోడో యాత్రలో కష్ట సుఖాలు అన్నీ తెలుసుకొని సామాన్య ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నిటి కూడా చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి రాహుల్ గాంధీ గారు చెప్తే వాళ్ళ కుటుంబం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు రాహుల్ గాంధీ గారు 2004లో కావచ్చు 2009లో కావచ్చు ఆయన అనుకుంటే ఒక్క నిమిషం దాలదు ప్రధానమంత్రి అంటే. ఈ దేశంలో అత్యంతమైనటువంటి కుర్చీ ఏదంటే ప్రధానమంత్రి. మరి ఆయన అనుకుంటే 2004లో 2009లో 2 సార్లు అవకాశం వచ్చినా మాటకు కట్టుబడి ఒక సామాన్యమైన వ్యక్తి ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. అది చాలా పెద్ద విషయం. మరి ఆయన అనుకుంటే ఎప్పుడైనా 10 సంవత్సరాలు ఉండే కానీ సామాన్యులకు జరగాలన్న ఉద్దేశంతో చేశారు. మరి మొన్న కూడా చాలా గట్టి పోటీ మనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఒక 30 సీట్లలోనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ దేశంలో కష్ట సుఖాలు తెలుసుకుంటూ మునుముందుకు కాంగ్రెస్ పార్టీ జయయాత్ర కొనసాగుతుంది. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. మరి వారి ఆశయాలకు చేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరి రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై రాహుల్ గాంధీ. जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी नायकत्वं रेवंत रेड्डी नायकत्वं राहुल गांधी नायकत्वं
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన వీడియో అరుణ్